2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. లైఫ్లో అంటే మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు కానివ్వండి, లేదా మన వెల్ విషర్స్ కానివ్వండి, వచ్చి ఒక మాట అంటూ ఉంటారు, ఏది జరిగినా మన మంచికే అని. ఏది జరిగినా మన మంచికే అని అంటారు. మనకు చెడు జరిగినా కూడా అది మంచికే అని ఎలా తీసుకోవాలి? అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నారాజు, ఏది జరిగినా మనకు కాదు జరిగేది, మన కోసం జరుగుతుంది. సో మన కోసమే జరుగుతుంది ఏదైనా. మన కోసం ప్రకృతి డిజైన్ అలా చేసింది. యాక్చువల్గా మనకి ఏదైనా కావాలనుకుంటే మీరు ఎట్లా అడిగారో అట్లే ఈ ప్రకృతి ఇవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మంచి శక్తి కావాలి. శక్తి కావాలంటే శక్తిగా ఇవ్వదు. కష్టపడి మీరు పని చేస్తే మీకు శక్తి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, జిమ్కి వెళ్తున్నారు అనుకోండి, అక్కడ మీరు డబ్బులు పే చేసేదేంటి? కష్టపడి బరువులు ఎత్తడం. అవును. బరువులు ఎత్తితే ఏం చేస్తారు? మీకు బాడీ షేప్ వస్తుంది. అవును. అంటే షేప్ రావాలంటే షేప్గా రాదు, కష్టపడితే వస్తుంది. అవును. సో ఇబ్బంది నుంచే మీకు బెనిఫిట్ కనిపిస్తుంది. ఫ్యాంటాస్టిక్. సో ఏది ఈజీగా నేరుగా రాదు. ఈ ప్రకృతి మీరు ఏది అడిగారో అడిగేది ఇస్తుంది, కానీ మీరు ఎలా అడిగారో అలా ఇవ్వకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఈ సిటీలో ఎందుకు హ్యాపీగా ఊరి బయట ఉందామని చెప్పేసి ఒక చిన్న గుర్రాన్ని ఇంట్లో ఉంచుకొని బయట కట్టెలు కొట్టుతూ చిన్న సింపుల్ జీవితం గడిపేవాడు. అయితే అతని గుర్రం చాలా రేర్ గుర్రం అని, ప్రపంచంలో చాలా తక్కువ అట్లాంటి జాతి గుర్రాలు ఉంటాయని ఆ ఊరి మహారాజుకు తెలిసింది. రాజుకు తెలిసి ఆయనే తన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, నాకు ఈ గుర్రం ఇవ్వు, నీకు 5,000 వరహాలు ఇస్తాను అన్న. అతను సంపాదించేది సంవత్సరానికి 100 వరహాలు సంపాదిస్తే చాలా ఎక్కువ. అట్లాంటిది 5,000 వరహాలు ఇస్తా అన్నాడు. ఇతను ఏం చేశాడు? అందరూ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, నీవు ఎంత అదృష్టవంతుడివి, మహారాజు 5,000 వరహాలు ఇస్తా అన్నాడు, నేను ఇవ్వను అన్నాడు. అదేంట్రా, మంచి జరుగుతుంటేను నీకోసమే రాజు డబ్బులు ఇస్తానంటే వద్దని ఈ గుర్రాన్ని ఇవ్వడానికి ఏంది? ఇట్లాంటి గుర్రాలు చాలా వస్తుంది, ఇది నీ దగ్గర ఎందుకు, రాజు దగ్గర ఉంటేనే మంచిది కదా అన్న. ఈ గుర్రం ఎప్పుడో నన్ను నమ్మింది, నేను దాన్ని పెంచుతున్నాను, నా దగ్గరే ఉండాలని ఉందేమో, ఉండని, నేను డబ్బు కోసం ఎందుకు అమ్మటం. రాజు వెనక్కి వెళ్ళిపోయాడు. అందరూ దురదృష్టవంతుడు, వీడికి అసలు అదృష్టం తలుపు తట్టినా వద్దన్నాడు. కొంతకాలం తర్వాత ఇతను ఏదో ఇంట్లో పని చేసుకుంటూ గుర్రం కట్టు తెంచుకొని పారిపోయింది, అడవిలోకి వెళ్ళిపోయింది. అందరూ హారని, నువ్వేదో అదృష్టవంతుడు అనుకున్నావు, చూసావా, అవకాశం ఉపయోగించుకోలేదు, ఇప్పుడు ఉన్న గుర్రం కూడా పోయింది, 5,000 వరహాలు పోయాయి. అతను ఏమన్నాడు? ఏ జరిగినా మన మంచికే, జరిగినప్పుడు ఎందుకు పోయిందో, నా దగ్గర ఉండాలనుకుంది, ఉన్నన్నాళ్ళు ఉండింది, ఇప్పుడు వెళ్ళింది, పర్వాలేదులే అన్నాడు. వారం తిరిగేసరికి ఇదే గుర్రం సేమ్ తన జాతి గుర్రాలతోనే 5-6 జాతి గుర్రాలతో వచ్చింది. ఒకటి కాదు, ఎలా? ఇప్పుడు వాటి విలువ, ఇప్పుడు అడవిలోకి వెళ్ళింది, అది అడవి నుంచి తన గుర్రాలు వేసుకుని వచ్చింది మళ్ళీ ఇక్కడికి. ఇప్పుడు అరే ఎంత అదృష్టవంతుడు, ఏది జరిగినా మన మంచిగా జనాలు అనడం మొదలుపెట్టారు. ఇతను మాత్రం అదృష్టవంతుడన్నా దానికి చెల్లించలేదు, దురదృష్టవంతుడే డబ్బులు పోగొట్టుకున్నామన్నా బాధపడలేదు, సైలెంట్గా ఉన్నాడు. ఈ లోపు ఏం చేశారు, వాళ్ళ అబ్బాయి ఈ గుర్రాల మీద గుర్రం నేర్చుకుంటూ, ఇది కొత్తగా వచ్చిన గుర్రం మీద, చిన్న గుర్రం ఉంటే దాని మీద నేర్చుకోవాలని చెప్పి వాళ్ళ అబ్బాయి నేర్చుకుంటూ ఉన్నాడు. వాళ్ళందరూ చాలా అదృష్టవంతుడు, అన్ని గుర్రాలు వచ్చాయి, ఇప్పుడు అతను ఎవరికైనా అమ్ముకోవచ్చు, ఒక గుర్రాన్ని ఉంచుకొని అనుకున్నాడు. ఈ నేర్చుకుంటుంటే వాళ్ళ అబ్బాయి పొరపాటున యాక్సిడెంట్ అయ్యి ఆ గుర్రం కింద వేసింది, ఈ అబ్బాయి కాలు విరిగింది. కాలు విరిగిపోయింది. అప్పుడు ఎంత దురదృష్టవంతుడు, ఆ గుర్రం రాకపోయినా బాగుండేది, ఇప్పుడు వేరే గుర్రాన్ని తీసుకొచ్చి మీ అబ్బాయి ఆ గుర్రం ఎక్కి యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగి మంచం మీద పడ్డాడు. ఇది కోలుకోవడానికి కనీసం సంవత్సరమైనా పడుతుంది, అప్పటి నుంచి సంవత్సరం దాకా లేవలేడు అన్నాడు. పాపం ఈయన బాధపడ్డాడు. పర్వాలేదు, ఏదో జరిగింది, జరగాలని ఉంది కాబట్టి జరిగింది అని అన్నాడు. అందరూ దురదృష్టవంతుడు అని అన్నారు. కొంతకాలానికి ఆ దేశానికి శత్రురాజు యుద్ధాన్ని ప్రకటించాడు. యుద్ధం చేయడానికి వీళ్ళ సైన్యం సరిపోరు. ప్రజల్లో ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి సైనికులుగా పోరాడాలి, అవతల దేశాన్ని ఓడించాలి. వాళ్ళందరి కోసం ట్రై చేసిన, అసలు ప్రజలు కొంతమంది వచ్చారు, కానీ ఈ సైన్యం ఇంకా సరిపోలేదు. అప్పుడు రాజు బలవంతంగా ప్రతి ఇంట్లో ఒక 1000 యువకుని యుద్ధంలోకి రాగాలి. చాలామంది యుద్ధంలో చచ్చిపోతున్నారు. శత్రురాజు వీళ్ళకంతే బలమైన వాడు. సో ఒక్కొక్కరింటికి వెళ్ళాడు, వీళ్ళింటికి కూడా వచ్చాడు, కానీ వీళ్ళ అబ్బాయి కాలు ఎరిగింది కదా, అవును, తీసుకెళ్ళలేడు, యుద్ధం చేయలేడు, అందుకని అబ్బాయిని వదిలేశాడు. అందరి ఇళ్లలో వాళ్ళ ఇళ్ళలో ఉన్న పిల్లల్ని మాత్రం యుద్ధానికి తీసుకెళ్ళారు. ఇప్పుడు నువ్వు ఎంత అదృష్టవంతుడు అయ్యా, మీ అబ్బాయి నీ ఇంట్లోనే నీ దగ్గరే ఉన్నాడు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే నారాజు
మన జీవితంలో ప్రతి సంఘటన ముందు మంచి అనుకున్నది తర్వాత మంచి కాదని తెలుస్తుంది, తర్వాత ఎంతో చెడు జరిగింది అని అనుకున్నది ఎంత మంచి జరిగిందో అనిపిస్తుంది. సో లైఫ్ ఈజ్ అ ఫుల్ ఆఫ్ ఈవెంట్స్. ఎన్నో సంఘటనలు అన్నీ కలిస్తే మన జీవితంలో అన్నీ ఇలా ఉండాలని కాదు. అందుకే సామెత ఉంది, ఇది సామెత కాదు, ఇట్స్ అ థియరీ. 90% ఆఫ్ ద థింగ్స్ దట్ హ్యాపెన్స్ టు యువర్ లైఫ్ ఆర్ ద ఈవెంట్స్, మీ చేతుల్లో లేనివి. బట్ 10% ఇస్ దట్ వాట్ యు రియాక్ట్. అంటే మీరు ఈ సంఘటనను ఎలా తీసుకోవాలి అన్న ఛాయిస్ ఉందే, అది ఒకటి మీ చేతిలో ఉంటుంది. 90% మీ చేతిలో లేదు. ఎస్. కానీ అలా ఎలా తీసుకోవాలి అన్న మీ చేతిలో ఉన్న విషయాన్ని బట్టి మొత్తం మార్చేయచ్చు. ఎగ్జాక్ట్లీ. మొత్తం మార్చేయచ్చు. ఉదాహరణకి ఒక్కోసారి మంచి చెడు అనేది ఎలా అనేది, ఒక అతను ఆఫీస్ బాయ్ ఇంటర్వ్యూ ఉంది, ఆఫీస్ బాయ్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూలో సెలక్షన్ చేయడానికి ఏం చేస్తారు, ఫ్లోర్ ఊడ్చమన్నారు. ఫ్లోర్ ఊడ్చారు, సక్సెస్ఫుల్, యూఆర్ సెలెక్టెడ్ అన్నారు. వెరీ గుడ్, నీకు జాబ్ ఇస్తున్నాను. ఇది పెద్ద ఐటీ కంపెనీ, నిజంగా జరిగిన విషయం. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి ఒక అతన్ని సెలెక్ట్ చేసింది. అతను రేపటి నుంచి రమ్మని. సరే, నీకు నేను అపాయింట్మెంట్ లెటర్ పంపించాలి, ఈమెయిల్ అడ్రస్ చెప్పు అన్నాను. సరే అండి, ఈమెయిల్ అడ్రస్ లేదు. ఈమెయిల్ ఐడి లేదా? మా దృష్టిలో ఈమెయిల్ ఐడి లేదంటే వాడు మనిషి లేడు అని అర్థం. మనిషి లేనట్టే అర్థం. మీరు ఇప్పుడు చూడండి, ఈమెయిల్ ఐడి లేనివాడు ఎవడున్నాడు? అవును. సో ఈమెయిల్ ఐడి లేకపోతే ఇంకా నీకు మేము జాబ్ ఆఫర్ పంపించేది ఉండదు, కాబట్టి నీకు జాబ్ లేదు. అదేంటండి, ఈమెయిల్ ఐడి లేకపోతే మనిషే లేరు అంటున్నారు అని. అవును, లేదు అని. నీకు జాబ్ ఇవ్వమని. జాబ్ పోయింది. ఒక్క ఈమెయిల్ ఐడి లేకపోవడం వల్ల జాబ్ పోయింది. కానీ తన దగ్గర డబ్బులు లేవు. జాబ్ వస్తుంది కదా అని ఆశతో వచ్చాడు. బయటకు వచ్చాడు, ఏం చేయాలో తెలియదు. ఇక అతనికి ఏదో $10 ఉన్నాయి. ఫోన్ చేస్తే ఒక రోజు 2 రోజుల్లో అయిపోతుంది. ఏం చేయాలో తెలియదు. ఈ $10తో ఏం చేశాడు, జాబ్ పోయింది. అక్కడే ఉన్న టొమాటోలు అమ్ముతుంటే ఉన్న $10 పెట్టి టొమాటోస్ కొన్నాడు. కొని డోర్ డెలివరీ చేశాడు. డెలివరీ చేసిన 2 గంటలకి తన దగ్గర ఉన్న డబ్బును డబల్ చేశాడు. అరే ఇది బాగుందే అని మళ్ళీ టొమాటోలు కొన్నాడు. మళ్ళీ డోర్ డెలివరీ చేశాడు, మళ్ళీ డబల్ అయింది. 2 రోజుల్లో అతను 4 times 5 times తన డబ్బును పెంచాడు. ఇది చాలా బాగుందని చెప్పి టమోటాలు బల్క్గా కొన్నాడు ఉన్న డబ్బుతోనే. సంవత్సరం తిరిగేసరికి అతను ట్రక్కులు కొన్నాడు. టమోటా సప్లయర్ అయ్యాడు. తర్వాత స్టాకిస్ట్ అయ్యాడు. పెద్ద సప్లయర్ అయ్యి చాలా లారీలు ట్రక్కులు తన కంపెనీలో నిలబెట్టేటట్టు చేశాడు. గొప్పవాడుగా తయారైపోయి ఇప్పుడు టమాటా సప్లయర్గా అతను జీవితం వెలగొక్కుతున్నాడు. అతను టమాటా సప్లయర్గా ఉంటున్నాడు. ఈ లోపల ఏం చేస్తారంటే ఆయన ఏదో లైఫ్ ఇన్సూరెన్స్ చేయాలనుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు, జీవితంలో స్థిరపడ్డాడు, లైఫ్ కూడా బాగుంది. ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చాడు. ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చి ఇన్సూర్ చేయాలి అన్నాడు. లైఫ్ ఇన్సూర్ చేయాలి, నా ఆఫీస్ ఇన్సూర్ చేయాలి అని అన్నాడు. అంత ఇన్సూరెన్స్ అయిపోయింది. అప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అడిగాడు, సరే సార్ నేను కొటేషన్ పంపిస్తాను, ఈమెయిల్ అన్నాడు. ఈమెయిల్ ఐడి లేదు అన్నాడు. ఈమెయిల్ ఐడి మీకు లేదా? అరే అసలు ఈమెయిల్ ఐడి లేకుండానే ఇంత పెద్ద మీరు కోటీశ్వరుడు అయ్యారే, ఈమెయిల్ ఉండింటే అన్నాడు. అనే ఈమెయిల్ ఉండింటే ఆఫీస్ బాయ్ అయి ఉండేవాడిని. లేదు కాబట్టి ఇంత పెద్ద సప్లయర్ అయ్యాను. లైఫ్లో ఏ సంఘటన జరిగినా చాలామంది ఇది మంచికి అని ఎందుకు అనుకోరు తెలుసా అండి? ఇమ్మీడియట్ ఫలితాన్ని బట్టి నిర్ణయిస్తారు. అది మనం చేసే ఇన్స్టంట్ రిజల్ట్. ఏ రిజల్ట్ వచ్చిందో అదే కరెక్ట్ అనుకుంటారు, అదే శాశ్వతం అనుకుంటారు. సో మనం హోప్ కలిగి ఉండడం ఏంటి, ఆప్టిమిజం కలిగి ఉండడం అంటే ఏంటంటే ఏది జరిగినా ఇప్పటికి ఇలా జరిగి ఉండొచ్చు, మనం ఎమోషనల్గా ఆలోచిస్తుండొచ్చు, పెయిన్లో ఉండిండొచ్చు, నష్టంలో ఉండిండొచ్చు, అందుకే ఇలా ఆలోచిస్తాం. భవిష్యత్తులో ఇది లాభమే అనే నమ్మకం, హోపు, ఆప్టిమిజం ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఎప్పుడూ అన్యాయం జరగదు. ఎస్. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో నడిచి వెళ్ళి చదువుకున్న వాళ్ళే, ఏ బస్సు సౌకర్యం రోడ్డు సౌకర్యం లేకుండా ఉన్నవాళ్ళే, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిన వాళ్ళే. మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ యావరేజ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ రూమ్. వాళ్ళు ఏంటి, నేను ఈ ఫ్యామిలీలో పుట్టానే, నేను ఇక్కడ పుట్టుంటే బాగుండేదే, ఇంకో మిలియనీర్స్ అయి ఉంటే బాగుండేది పుట్టుకతోనే అని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. నేను అసలు ఈ ఫీల్డ్లోకి వస్తానని ఎంఎస్సి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్న రోజులు కూడా ఉన్నాయి, కానీ పొరపాటు నేను టైప్ వస్తానని అనుకోలేదు సార్. నేను ఒక రోజు నైట్ అనుకున్నాను, పొద్దున్నే దిగిపోయాను అంతే. అదే ఖాళీగా కాకుండా ఏదైనా జాబ్ ఉంటే ఈ పాటికి అదే జాబ్లో ఇప్పటికి ఏ ఆఫీస్లోనూ రోజు పనిచేస్తున్నాడు, కానీ ఇంత పేరు వచ్చేది కాదు. 3 years సార్ నేను ఖాళీగా ఉంది. 12లో నా పీజీ అయిపోయింది. దాని తర్వాత 4 years 2017లో సుమన్ టీవీలో జాయిన్ అయ్యాను. అయితే
ఒక్క సంఘటన గుర్తు తెచ్చుకున్నారు ఏదైనా సరే, అరే ఎందుకు జరిగిందా అని బాధపడి తర్వాత అది జరిగింది మంచిదే అయింది అని అనుకున్నవి ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు అన్నీ అవే అనుకుంటున్నాను. ఆ గ్యాప్ ఆ 4 years ఉంది కదా, 17లో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. 12 నుంచి అంటే 13కి కొంచెం ఎడ్యుకేషన్ అంతా ఫినిష్ చేసేసుకుని బయటకు వచ్చాను. అప్పటి నుంచి 17 వరకు ఖాళీగా ఉన్నాను. సుమన్ టీవీలో జాయిన్ అయ్యాను. అప్పుడే పని దొరికింది నాకు. పీరియడ్ అంతా నాకు ఒక వరం లాంటిది అనుకోవాలి. వెరీ ఇంట్రెస్టింగ్. ఒక వరం లాంటిది అనుకోవాలి. అదే మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు అది గుర్తొచ్చింది, నా ఎక్స్పీరియన్సే గుర్తొచ్చింది నాకు. సో ఇమ్మీడియట్గా శాపం అనిపించినా అది వరంగా మారుతుంది తప్పకుండా. ఇమ్మీడియట్గా వరం అనిపించినా అది వరంగానే ఉండక్కర్లేదు. అయితే ఇవి రెండూ ఉంటాయి. జీవితం ఏంటంటే మన జీవితం అనే శిల్పాన్ని చెక్కటానికి కష్టాలు అనేవి ఉలిదెబ్బలు. ఉలి ఉంటే తప్ప శిల్పం తయారవ్వదు, లేకపోతే అది రాయి అవుతుంది. నీ జీవితాన్ని రాయిగా మార్చుకుంటావా, శిల్పంగా మార్చుకుంటావా? శిల్పం. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ శిల్పంగా మారాలంటే ఉలి దెబ్బలను రెడీగా ఉండాలి. అందుకే ఒక చిన్న స్టోరీ ఉంది. నారాజు ఒకసారి గడప అడిగిందంట శిల్పాన్ని. పూజ అయిపోయింది, గుడి మూసేశారు. అదేంటి జనాలు వచ్చిన వాళ్ళందరూ నన్ను తొక్కుతారు, నిన్ను మొక్కుతారు. ఇద్దరం ఒకే రాయి నుంచి వచ్చాం, నన్ను ఎందుకు తొక్కుతారు, నిన్నెందుకు మొక్కుతారు అని. అప్పుడు శిల్పం అందంట, అంటే దేవుడి విగ్రహం, నేను పూజల్లో బిజీగా ఉన్నాను, అందరు వెళ్ళిపోయి మాట్లాడుకుందాం అని. రాత్రి పూజలన్నీ అయిపోయాయి, పరదా వేశారు. అప్పుడు అడిగింది, నేనేం తప్పు చేశానని. నేను ఒకే కొండ నుంచి మన ఇద్దరం వచ్చాం, నీకు కొబ్బరికాయ కొడుతున్నారు, నా మీద కాలు పెట్టి తొక్కుతున్నారు. సో గడప వీటి మధ్య సంవాదం ఇట్లా జరిగితే అప్పుడు చెప్పిందండి శిల్పం, నీకు తెలుసా శిల్పి నన్ను చెక్కేటప్పుడు సన్నని ఉలి తీసుకుని ఒక కన్ను ముక్కు తయారు చేయడానికి కొన్ని వేల లక్షల దెబ్బలు నేను తిన్నాను. ఇవి తినడానికి క్షణక్షణం నేను ఎన్ని బాధలు అనుభవించానో తెలుసా. కానీ నువ్వేం చేసావు తెలుసా, 4 దెబ్బలు ఇట్లా వేస్తూనే నువ్వు గడప అయిపోయావు. ఇంకా ఆ తర్వాత దెబ్బలు తినడానికి నువ్వు సిద్ధంగా లేవు, నీ జీవితం గడప అయింది. నేను ఇన్ని దెబ్బలు తిన్నాను కాబట్టి నా జీవితాన్ని శిల్పంగా మార్చుకున్నా కాబట్టి ఇప్పటి నుంచి నా జీవితం అంతా పూజలే. ఆ కష్టాలకు నువ్వు సిద్ధమైతే నువ్వు విగ్రహం అవుతావు, లేకపోతే గడప అవుతావు. మనిషి జీవితం అంతే. కష్టం వచ్చినప్పుడు ఇది కష్టం వచ్చిందే అని అనుకుని ఇది నా జీవితమే కష్టాలమయం అని అనుకుంటే మీరు పాజిటివ్ సైడ్ చూడడు. సో దీంట్లో కొన్ని రీజన్స్ ఉన్నాయి ఎందుకు మనకు కష్టాలు వస్తాయని. నెంబర్ 1, మన పాత నమ్మకాలన్నీ చెదిరిపోతాయి కష్టాలు వచ్చినప్పుడు. అవును, మనం ఇంతకుముందు ఏది కరెక్ట్ అనుకున్నామో, ఇదే నిజం అనుకున్నామో అవన్నీ నిజం కాదు అని జీవితం ఒక పెద్ద గుణపాఠం నేర్పిస్తుంది. అవును. రెండోది, మీకు నిజమైన స్నేహితులు ఎవరో, నిజమైన శత్రువులు ఎవరో జీవితం మీకు చూపిస్తుంది. మీ కష్టాల్లోనే మీకు తెలుస్తుందిగా. అవును. థర్డ్, మీ కొత్త టాలెంట్స్ను స్కిల్స్ని బయటకు తీస్తుంది. నేను ఎప్పుడు ఆలోచించలేదండి ఈ లైన్లోకి వస్తానని, ఈ టాలెంట్ ఉందని కూడా నాకు తెలియదు. అదే కదా, నాకే తెలియదు అసలు. ఇట్లా ఫ్యామిలీలో మా ఫ్యామిలీకి సంబంధించి ఈ రిలేటెడ్ సంబంధించి ఎవరూ లేరు. నేనేదో ఎంఎస్సీ కంప్లీట్ చేసుకొని ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్నా, కాంపిటేటివ్ ప్రిపేర్ అవుదామని చెప్పేసి అందులో ఈ టేప్ వస్తానని అసలు ఒక ఇది కూడా థాట్ లేదు నాకు, అంటే 1% కూడా లేదు. ఏదో ఒక రోజు నైట్ అనుకున్నాను అంతే, నేను ఇలా చేస్తే బెటర్గా ఉంటుంది కదా అని చెప్పేసి డైరెక్టర్ అవుదామని అనుకున్నాను, యాంకర్ అయ్యాను. బట్ యు ఆర్ నౌ మోర్ హ్యాపీ అయితే. డెఫినెట్లీ. సో లైఫ్ టర్న్ ఏంటంటే తనకు తెలుసు జీవితం ఎట్లా ఏం పాఠం నేర్పించాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి. అవును సార్. ఆ నమ్మకం మనకుంటే ఏది జరిగినా దాన్ని మనం ఆహ్వానిస్తాం, ఆస్వాదిస్తాం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనకు జీవితం మనల్ని మోసం చేయట్లేదు, జీవితాన్ని నమ్ముదాం. జీవితం ఎన్నో జ్ఞాపకాల కలయిక, ఇవన్నీ మన మంచి కోసమే, మన అభివృద్ధి కోసమే. ఒక్క చివరిలో ఒకసారి నేను స్ట్రాబెర్రీలు ఎక్కడో పండిస్తుంటే అక్కడికి వెళ్ళాను. ఆయన రైతు, చూడండి ఇక్కడే మేము పండించేది అన్నాడు. నేను రుచి చూస్తే కొంచెం పుల్లగా అనిపించిందండి, బాగుంది కానీ కొంచెం తీపి ఉంటే బాగుండేది అన్నాడు. వెంటనే రైతు ఏమన్నా తెలుసా, దాన్ని స్ట్రాబెర్రీ అన్నారండి అన్నాడు. మన లైఫ్లో ఇంకొంచెం తీపి ఉంటే బాగుండేది, ఇంకొక మంచి జ్ఞాపకాలు ఉంటే బాగుండు, దాని లైఫ్ అన్నారు. కోటీశ్వర్ల పిల్లల జీవితాల్లో ఉన్నంత స్ట్రెస్ కామన్ మ్యాన్ జీవితంలో ఉండదు. ఎగ్జాక్ట్లీ. అన్ని సౌకర్యాలు అద్భుతంగా అనుభవించే వాడికి నిద్ర పట్టకపోయే క్షణాలు మామూలు మనిషికి ఉండవు. సో అన్నీ ఉంటే బాగుంటామని అనుకోవడం పొరపాటే. సో ఇంకా ఏం సాధించాలో, ఇంకేం లేదు జీవితంలో అనుకున్న వాడికి అక్కడే ఎండ్ పాయింట్ ఉన్నప్పుడు ఏం చేస్తుంది. కాబట్టి మీకు వచ్చే కష్టాలు మిమ్మల్ని తీర్చిదిద్దే ఉలులు.
మిమ్మల్ని శిల్పంగా మార్చే ఉలిదెబ్బలు అని మీరు నమ్మితే మన లైఫ్ ఈజ్ గోయింగ్ టు బీ ఏ సెలబ్రేషన్. సో ఏది జరిగినా మన మంచికే. మంచిగా. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు.